ఇది క్రాస్ కటింగ్ అండి, క్రాస్ వేసి చూసుకోవాలి. మనకి ఎక్కడ సరిపోతుందో చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్ వేసుకోవాలండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి. వేసుకున్న తర్వాత ఇది ఎలాగుందో అలాగా గీసేసుకోవాలండి. నేను నెక్ కటింగ్ చేసుకోలేదు. ఇది ఎలాగుందో అలా గీసేసుకోవాలండి. ఖర్చు కూడా గీసేసుకోవాలండి. 2 ఇంచులు ఖర్చు పెట్టాం కదా, ఆ 2 ఇంచులు గీసేసుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇక్కడ అర షేప్ ఇచ్చేసుకోండి. ఇలా గీసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ కావాలి. ఫ్రంట్ నెక్ కోసం చూడండి, ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి. నాకు కరెక్ట్గా చూడండి 5:30కి తిరుగుతుంది. 5:30 పెట్టుకోవాలి. చూసారు కదా, 5:30కి హాఫ్ ఇంచ్ కలుపుకొని 6 ఇంచులు పెట్టుకుంటున్నానండి, సరిపోతుంది. ఇలాగా 6 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చులకు వెళ్ళిపోతుందండి. మనకు రెడీ అయ్యేసరికి 5:30కి వస్తుంది. ఇక్కడ 2:30 ఉండేలాగా చూసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ తగ్గించాలండి. బ్యాక్ కన్నా ఫ్రంట్ 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. తగ్గించుకొని స్కేల్తో గీసేసుకోవాలండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలండి. నాకు 13 ఇంచులు వచ్చిందండి ఖర్చుతో కలిపి. చూడండి, పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి. పైన కుట్లేస్తాం కదా, హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనకు 13 ఇంచులు వచ్చింది కదండి, 13 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచే పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక హాఫ్ ఇంచు. చూడండి, హాఫ్ ఇంచ్ పెట్టుకోండి, సరిపోతుంది. సంఖ వైపు హాఫ్ ఇంచు, నెక్ వైపు 1 ఇంచు పెట్టుకోండి. ఇప్పుడు ఈ 3 డాట్లను కలిపేసుకోండి. అంతేనండి. ఇలాగా మనం 1 ఇంచ్ ఇక్కడ తగ్గించుకోవాలి, హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గించుకోవాలంటే సరిపోతుంది. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఫ్రంట్ మన బ్యాక్ పార్ట్ పెంచాను, ఫ్రంట్ పార్ట్ పెంచక్కర్లేదండి. ఫ్రంట్ ఎంత ఉంటే అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. సరేనండి, ఇక్కడ చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా లోతు తీయాలి కదండి, ఒక హాఫ్ ఇంచ్. చూడండి, ఒక హాఫ్ ఇంచ్ లాగా లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ డాట్లు కూడా చూపించేస్తానండి. ఫ్రంట్ డాట్ల కోసం అని చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 2 ఇంచులు ఉందా. ఇటు పావు ఇంచు పోతుంది, ఇది ఒక 1/2 ఇంచు పోతుంది. మనం కొడతాం కాబట్టి 2:30 పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ నుంచి వరకు 2:30 పెట్టుకుని ఇక్కడ నుంచి వరకు 2 ఇంచెస్ పెట్టుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ మెయిన్ డాట్ పెట్టుకుంటే సరిపోతుందండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు డాట్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకు డాట్ 2:15 ఉందండి. ఓ పావు ఇంచు కొడతాం కదండి, మొత్తం కలిపి 2:30.
1 ఇంచు, ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఉండాలి. ఇక్కడ నుంచి వరకు మెయిన్ డాట్ 2.5. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఈ డాట్కి మధ్యలో అంతే 2 ఇంచుల గ్యాప్ ఉందండి. ఇక్కడ కూడా 2 ఇంచుల గ్యాప్ ఉండేలా చూసుకుని మనం బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే పెట్టుకుంటున్నానండి. చూడండి, ఈ రెండింటికి మధ్యలో 2 ఇంచుల గ్యాప్ వచ్చింది. చూసారు కదా, ఈ డాట్కి ఉక్సులు పట్టి వైపు డాట్కి మెయిన్ డాట్కి 2 ఇంచులు తేడా ఉంది. ఇది కూడా 2.5 ఉంది. చూసారు కదా, ఈ డాట్కి 2.5 తేడా ఉందండి. ఈ 2.5 ఇక్కడ పెట్టేసుకోవాలి. మనం బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే కావాలనుకుంటే అలా పెట్టేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అంతేనండి, డాట్లు కూడా వేసేసాను. చూసారు కదా, ఇప్పుడు కటింగ్ చేసేస్తానండి. ఇప్పుడు చూడండి, దీనికన్నా మీకు ఇక్కడ షేప్ బెల్ట్ మనకి 2 ఇంచులు వచ్చింది, ఇటు 2.5 వచ్చింది. ఈ 2.5కి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెరిగింది. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ వేస్తాం కదా, డాట్లకి మనం బ్యాక్ సైడ్ పెంచాం కదా, కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. మనం ఎప్పుడైనా బ్యాక్ సైడ్ పెంచుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది మనకి ఫ్రంట్. సరేనండి, షేప్ బెల్ట్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి 2.5, ఇక్కడ 2 ఇంచులు వచ్చింది, ఇక్కడ 2 ఇంచులు వచ్చింది, 2.5 ఇక్కడ పెట్టుకుంటున్నాం. చూసారు కదా, ఇక్కడ 2.5 మనకి 2 ఇంచులు వస్తే 2.5 వచ్చింది. అంటే బ్యాక్ సైడ్ పెంచుకోవడం వల్ల ఫ్రంట్ కూడా షేప్ బెల్ట్ పొడవు పెరుగుతుంది. సరేనండి, ఇలాంటివి వచ్చినప్పుడు ఇలాగా మనం ఫ్రంట్ చెస్ట్ వాళ్ళకి ఎలా ఉందో అలా పెట్టేసుకుని షేప్ బెల్ట్ పెరుగుతుంది. ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అలా పెరుగుతుంది, దాన్ని బట్టి పెంచుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఇది కటింగ్ చేసి చూపిస్తానండి మీకు. చక్కగా నీట్గా వచ్చింది. చూసారు కదా, ఫ్రంట్ కూడా లోతు వచ్చింది. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోలేదండి. షేప్ బెల్ట్ కోసం చూడండి, ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి. 3 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ 2.5 వచ్చింది. చూసారు కదా, ఒక పక్క ఉక్సులు పట్టి వైపు 3 ఇంచులు వచ్చింది, సంఖ వైపు 2.5 వచ్చింది. ఇప్పుడు లెంత్ బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకో. 10.5 ఉందో లేదో చూసుకోండి. చూడండి, 10.5 ఉందో లేదో చూసుకోండి. 10.5 ఉంది. ఇప్పుడు సెట్ చేసుకుంటాం. 10.5 వచ్చింది కదండి. ఇక్కడ మనకి ఎంత కావాలి, సంఖ వైపు 2.5 కదా, 2.5 1/2 ఇంచు కలుపుకొని 3 ఇంచులు పెట్టుకోండి. ఖర్చులకి ఒక 1/2 ఇంచు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి వైపు 3 ఇంచెస్ వచ్చింది. ఆ 3 ఇంచెస్కి 1/2 ఇంచు కలుపుకొని 3.5 పెట్టుకోండి. ఒక
హాఫ్ ఇంచ్ ఖర్చులు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇలాగా షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, షేప్ బెల్ట్ రెడీ. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్.